గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని మా ఆడియోని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే నన్ను ఈ 4 లాంగ్వేజ్లో చేస్తున్నటువంటి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నందుకు చంద్రమహేష్ గారికి లోడ్స్ ఆఫ్ థ్యాంక్స్, టన్స్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ శ్రీరామరెడ్డి గారికి అండ్ నేను కంపోజ్ చేసిన పాటల్ని వాళ్ళ మంచి లిరిక్స్తో వెనిగళ్ళ రాంబాబు గారు, తర్వాత శ్రీవల్లి గారు, శ్రీరామ్ తపస్వి మంచి లిరిక్స్ రాసి వాటిని ఇంకా ఎలివేట్ చేశారు. అలాగే నా సింగర్స్ అందరూ కూడా, కీబోర్డ్ ప్లేయర్స్ అందరూ, థ్యాంక్స్ అందరికీ. అండ్ నన్ను చంద్రమహేష్ గారికి పరిచయం చేశాడు మా బావ సురేందర్ రెడ్డి. ఇక్కడ లేనట్టు బావ ఉన్నాడు, ఇక్కడ వెళ్ళిపోయాడు. యాక్చువల్ మా బావ, ఆయన బావ కాదు యాక్చువల్గా అవుపాల కోవా, ఎందుకంటే ఇంత మంచి డైరెక్టర్కి నన్ను పరిచయం చేసి నాకు ఇంత మంచి అవకాశం వచ్చేట్టుగా చేశారు. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారుతో అంటే శంకర్ మహాదేవ్తో పాడించినప్పుడు బాంబేలో ఒక 2-3 సార్లు అంటే మేము కలిసాము. అంత మంచి మనిషి ఇక్కడ లేకపోయినా ఆయన బ్లెస్సింగ్స్తో మేడం సత్య గారు అండ్ వాళ్ళ అబ్బాయి మహాదేవ్ అంటే స్టెప్స్ కానీ లేకపోతే యాక్టింగ్ అని చూశారు కదా, అంటే ఎంత ఫెంటాస్టిక్. అంటే వాళ్ళు సార్ యొక్క అంటే ఆశల్ని అంటే ఆయన కోరికల్ని ఇంత గ్రాండ్గా చేసి ఆయన ఆత్మ శాంతి కలిగేలా చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం, హ్యాట్స్ ఆఫ్ మహాదేవ్. అండ్ ఈ సినిమాకి అంటే వర్క్ చేసినట్టు సూర్యకిరణ్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరు హీరోలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీరు చూస్తే అంటే చాలా న్యాచురల్గా అసలు 2 గంటల సినిమా ఇట్లా రన్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో bless us and bless us for more. Thank you so much. Thanks one and all. Thank you. తర్వాత యాక్చువల్గా అంటే నేను నా పాటల్ని వేరే భాషల్లో పాడుతూ ఉంటాను, అంటే అట్లా అలవాటు అనమాట. శ్రీనాథ్ అన్న ఆయన ఒక అంటారు, ఆయన కూడా అలాగే ఆయన వేరే భాషలో ఇప్పుడు నేను ఎన్నెన్నో జన్మల మనం పాడితే ఆయన ఇడికిరతే తేనియ బందే అని ఏదో పాడుతూ ఉంటాడు. సో అట్లా నా పాటలు వేరే లాంగ్వేజ్లో ఎలా ఉంటాయని చూసుకునే ఇంత మంచి అదృష్టం, అలాగే ఒక చిన్నపిల్లల పాట, ఒక గణేష్ పాట చేసే అంత అంటే అదృష్టం నాకు కలగజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.